శ్రీకృష్ణుడిని జైలు నుండి తీసుకెళ్ళేటటువంటి సందర్భంలో అరవబోతున్నటువంటి గాడిదని వసుదేవుడు అంతటోడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడంటారు. అలాగే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు అంతటోడే పాపం ఉక్రెయిన్ అధ్యక్షుడిని కాళ్ళు పట్టుకోలేదు గానీ అంతగా బతిమలాడుకునే పరిస్థితి వచ్చింది. అమెరికా దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. రాడార్స్ ఉంటాయి. ఆ రాడార్స్ దూరం నుంచినే వాళ్ళకి వ్యతిరేకంగా ఉండేటటువంటి దాన్ని ఐడెంటిఫై చేసి సిగ్నల్ ఇస్తే వెంటనే దీని నుంచి మిస్సైల్ వెళ్ళి పేల్చేది. కానీ ఇదేమో ఆధునిక వార్ఫేర్ మొత్తం కూడా కంప్లీట్ రివర్స్ అయింది. ఇదివరకు ఎంత విలువైనటువంటి మిస్సైల్ ఉంటే గొప్పదంటే ఇప్పుడు అది కాదు. ఎంత చీఫ్ ఎక్విప్మెంట్‌తో పేల్చేస్తారు. డ్రోన్‌లకి బాంబులు పట్టి పేల్చి పడేస్తున్నటువంటి రోజులు. దాంతో ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ డ్రోన్‌లని విచ్చలవిడిగా వాడుతున్నటువంటి పరిస్థితి అయితే వీళ్ళదుంది. ఉక్రెయిన్‌దుంది. విచ్చలవిడిగా వాడుతోంది. ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాల మీదన వాడిన దాంట్లో 85% డ్రోన్‌లే. గల్ఫ్ దేశాల్లో ఆస్తులు నాశనమైంది 85% అదే. అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లేవా? ఉన్నాయి. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లో ఈ కాస్ట్ కనబడుతుంది. ఉక్రెయిన్ వాడు రష్యాతో మొదట అదే సఫర్ అయ్యాడు. మిస్సైళ్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్ తర్వాత మిస్సైళ్లు అయిపోయినాయి. అమెరికా, యూరప్, నాటో దేశాలు ఇవ్వలేకపోయినాయి. ఆ టైంలో డ్రోన్స్ ఇచ్చారు వాళ్ళు. ఆ డ్రోన్స్‌తో రష్యాని ముప్పతిప్పలు పెట్టారు. అదే సందర్భంలో రష్యా ఇరాన్ దగ్గర నుంచి డ్రోన్లు తీసుకుని బాధడం బిగించేసింది. అప్పటికప్పుడు ఉక్రెయిన్‌కి సంబంధించినటువంటి సైంటిస్టులు తయారు చేసిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అది మూవబుల్ మొబైలు లేదా హ్యాండ్ మేడ్ కూడా అనమాట. హ్యాండ్ ఆపరేటింగ్ కూడా. భుజానేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. అట్లాంటి డిఫెన్స్ సిస్టమ్స్‌ని డ్రోన్స్‌ని మాత్రమే దెబ్బతీస్తాయి ఇవి. యుఏవీలు డ్రోన్స్‌ని. ఆ సిస్టమ్స్‌తో యుద్ధంలో మాకు సహకరించు, మాకు అవి ఇవ్వు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని అమెరికా అడిగింది.